హాయ్ చూస్తున్నాం బిగ్ బాస్ చూస్తున్నాం కదా. ఏం మరి ఈ వీక్ ఎలా అనిపిస్తుంది? ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాం? ఈ కంటే నేను ఎస్పెషల్లీ చెప్పలేము. ఇద్దరైతే వెళ్ళిపోవడం జరిగింది, బేబాక్ అండ్ శేఖర్ పాషా గారు అయితే వెళ్ళిపోయారు. బట్ ఈసారి అయితే అభినయ్ అన్న కొంచెం వైలెంట్ గా మాట్లాడడం అనేది కొంచెం మనసుకి అయితే తీసుకోలేకపోయినా ఒక బిగ్ బాస్ లవర్ గా. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ కూడా హైలైట్ చేసింది బిగ్ బాస్ అన్నమాట. అన్నకి నచ్చకపోతే అన్న నిన్ను ఇష్టపడే వ్యక్తిగా నేను చెప్తున్నా అన్న, కొంచెం నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి లెఫ్ట్ అయిపోను అన్న. దయచేసి బిగ్ బాస్ డైరెక్ట్ తిట్టడం కూడా అనడం కరెక్ట్ గా అనిపిస్తుంది అన్న. అయితే ఈ రోజు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది లోపల నాగార్జున గారు. సో ఎలా ఫీల్ అవుతుంది? వచ్చేస్తాడు బయటకి ఎలిమినేట్ అయిపోతాడు అన్న. ఎలిమినేట్ అయిపోరు అనే దానికి ఏంటంటే అభినయ్ అన్న అండ్ నాగార్జున సార్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటది అండ్ జనరల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఎందుకంటే డైరెక్ట్ గా తిట్టడం అనేది మనం ఇన్ని సీజన్స్ లో ఎప్పుడూ చూడలేదు. డైరెక్ట్ గా అయితే అన్న తిట్టడం అనేది నేను కొంచెం మనసుకు తీసుకోలేకపోతున్నా. అదే చెప్తున్నా పదే పదే. ఎందుకంటే నాగార్జున సార్ అంటే మేము ఒక సినిమా ఫీల్డ్ లో చేస్తున్నా కాబట్టి, నాకు ఆయన ఒక పెద్ద హీరో కాబట్టి ఆయనకి వాల్యూ ఇవ్వడం నాకు చాలా ఇష్టం అనమాట. అలాంటి పర్సన్ ఉన్నారని చూసి కూడా మళ్ళీ బిగ్ బాస్ తిట్టడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంకా అనేయడం అనేది అట్లాంటి విషయాలు అనేది ఫ్రాంక్ వద్దన్న ప్లీజ్. అట్లాంటి విషయాలు అనేది ఫ్రాంక్ చేయొద్దు అభినయ్ అన్న. మీరు ఇంకో విషయం మీద చేయండి. బిగ్ బాస్ వైఫ్ కూడా జడ్జ్ చేసే మాట అయితే కొన్ని వచ్చాయి, కొన్ని అన్నాయి. అదేంటంటే బిగ్ బాస్ అనేది ఒక గేమ్ అన్న. గేమ్ పరంగా ఆయన ఏం చెప్తే ఈయన చెప్పడం అయితే జరుగుతుంది. అది గేమ్ పర్పస్ లోనే తీసుకోండి. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోండి అన్న ప్లీజ్. మీరు ఒక మంచి యాక్టర్, అక్కడ నుంచి డైరెక్షన్ కూడా చేశారు, మీరు వెళ్ళిపోండి అన్న. అంతవరకే కానీ మీరు డైరెక్ట్ అనేది కొంచెం తీసుకోలేకపోతే. ఈయన తర్వాత ఇంకెవరు ఎలిమినేషన్ బరిలో ఉన్నారంటున్నారు? బరిలో అంటే లేడీస్ నుంచి అవుతారు అనుకుంటున్నా నేను. ఎవరు అవుతారు అనుకుంటున్నాను? ఏమంటే స్పెసిఫిక్ గా చెప్పలేమన్నా. అందరూ బాగానే ఆడుతున్నారు బిగ్ బాస్ 8 లో. బట్ ఈ రోజు కొంచెం అంటే ఒక వైరల్ అయింది ఏంటంటే ఒక నెగిటివ్ గా తిట్టడం అనేది అయింది. అండ్ అమ్మాయిలు అనేది కొంచెం స్మూత్ గా కూడా ఆడుకుంటున్నారు. వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్పగలము. అట్లాంటి ఓటింగ్ పర్సంటేజ్ కూడా తక్కువనే వస్తుంది. బట్ నాగార్జున సార్ అండ్ బిగ్ బాస్ అనేది మెప్పింపు పొందేలాగా లేడీస్ అయితే ఆడుకుంటున్నారు. మరి డైరెక్ట్ గా నెగిటివ్ గా అనకుండా పాజిటివ్. ఎవరు బాగా ఆడారు? నైనిక గారు అయితే నాకు ఇష్టం అన్న. అండ్ నబీల్ అని ఉంటారు కదా, నబీల్ అఫ్రీద్ అన్న, వీళ్ళిద్దరు నాకు ఇష్టం అనమాట. ఇద్దరు గేమ్ అన్న ఇంట్రడక్షన్ కూడా నాకు మస్తు ఇష్టం అనమాట. ఫస్ట్ వచ్చినప్పుడు అనుకున్నా బిగ్ బాస్ వచ్చేసిన అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన ఫస్ట్ ఎంట్రెన్స్ అయ్యేది ఫస్ట్ స్టార్టింగ్ ది ఒక డైలాగ్ లోనే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ అనమాట. ఆయన ఎంట్రీ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన లైఫ్ స్ట్రగుల్స్ కానీ వాళ్ళ ఫాదర్ లేకపోయినా ఇంప్రాగ్ వచ్చారు. అండ్ నైనిక గారు అనే వాళ్ళు ఆమె చిన్నప్పటి నుంచి ఒక కాంపిటీషన్ పర్సన్ అనమాట. కాంపిటేటివ్ ఇచ్చే పర్సన్ అనమాట. డాన్సర్ అంటే మీకు తెలుసు అంత ఈజీ కాదు. ఒక మెయిన్ డాన్సర్ అయ్యారంటే ఒక బ్యాక్ సైడ్ డాన్సర్, సైడ్ డాన్సర్ నుంచి ఆ మెయిన్ డాన్సర్ దాకా రావడం అనేది నార్మల్ ఈజీ కాదు. ఆమె ఆ స్పోర్టివ్ తోనే ఈ గేమ్స్ అయితే ఆడుతున్నారు అనేది నేను నమ్ముతున్నా. నైనిక గారు అండ్ నబీల్ అఫ్రీద్ అన్న హక్కులు అంటే అన్న వాళ్ళు ఒక సెలబ్రిటీస్ అన్నప్పుడు కామన్ అన్న. ఇప్పుడు నార్మల్ పీపుల్ కంటే వింత. ఇప్పుడు ఏంటంటే ఒక ఫార్మల్ హక్కు, ఫార్మల్ గా ఒక ఫ్రెండ్షిప్ గా ఉండడం అనేది ఒక ఫార్మాలిటీ అనుకుంటున్నాను. ఉండొచ్చు ఒకరికి ఇచ్చుకుంటే ఓకే, సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా పోతుంది. ఇప్పుడు ఆయన పిలిచి హక్కు కావాలని చెప్పేసి అడిగారు కదా, ఆ పర్సన్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు అక్క అని చెప్పేసి హక్కు అడిగారు. దాన్ని ఇటీవ అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మరి బిగ్ బాస్ లో అలా మీరు అన్నట్టు అడిగిన హక్కు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. మణికంఠకి ఏమి ఎలా అనిపిస్తుంది? మణికంఠ కొంచెం ఎమోషనల్ పడుతున్నా. అవునన్నా, సేమ్ గేమ్స్ కూడా గట్టిగా వస్తున్నాయి బాబు అన్న పైన, మణికంఠ అన్న పైన బాగానే ఆడుతున్నారు. బట్ ఏంటంటే మీరు అన్నట్టే జనాల్లోకి ఎట్లా వెళ్తుందంటే సింపతి గేమ్ ఆడుతున్నట్టు అయితే అవుతుంది. బట్ బాగానే ఆడుతున్నారు. కొంతమంది రైతు బిడ్డతో పోల్చడం మంచిదంటావా? అవునన్నా, ఇప్పుడు పల్ల ప్రశాంత్ అన్న అయితే మొత్తానికి బిగ్ బాస్ 7 హిట్ అవుతాడని ఎవరు అనుకోలేదు. బట్ సీజన్ అనుకోకుండా అన్ఫార్చునేట్లీ గానే బాగా ఆడి విమర్శలు శైలం ఉంటేనే ఉంది. ఒకటేసారి ఆయన డైరెక్ట్ విన్నర్ అయిపోయారు. మనం అట్లా ఎవరు విన్ అవుతారనేది మనం చెప్పలేం కదన్నా. ఆయన కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. బిగ్ బాస్ విన్ అయ్యాక బిగ్ బాస్ బిఫోర్, బిగ్ బాస్ ఆఫ్టర్ ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా ఆయన ట్రీటింగ్ వేరే ఉంటుంది. జనాలు ఆయనని ఎవరైతే ఉందో విష్ణుప్రియ గారు అనేవారు ఒక మంచి యాంకర్ అండ్ మంచి హీరోయిన్. బట్ ఆమె కూడా బాగానే ఆడుతున్నారు. టాప్ 5 లో ఉంటుందా? చివరి వరకు ఉంటదంటావా? ఉంటదని అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నా. బట్ నైనిక గారు అండ్ నాకు నబీల్ అఫ్రీద్ అన్న అయితే నాకు ఇష్టము. వాళ్ళిద్దరు అయితే టాప్ 5 లో ఉంటారని బల్ల బుద్ధి గట్టి చెప్తున్నా. ఎందుకంటే నాకు ఇష్టమైన పర్సన్స్ బాగా ఆడుతున్నారని నమ్ముతున్నా. వరస్ట్ ప్లేయర్ అనేది నేనైతే విమర్శించే స్టేజ్ దాకా లేను.
వరస్ట్ ప్లేయర్ అంటే ఆల్రెడీ వెళ్ళిపోయారు అన్న, ఇంకా వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు. ఓకే, నాకు నచ్చని వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంక ఇద్దరు. ఓకే, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎలిమినేట్ ఎవరైతారు అనేది మీరు కూడా చూడాలి, నేను కూడా చెప్పలేను. అట్లా తెలిస్తే నేను ముందుగానే చెప్తా కదా. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే టాప్ 5 లో ఉండేది మాత్రం గట్టిగా బల్ల గుర్తు చెప్తున్నా ఇంకోసారి, నైనిక గారు అండ్ నబీల్ అఫ్రీద్ అయితే ఉంటారు. నా ఫేవరెట్ అన్నమాట ఇద్దరు. నబీల్ అఫ్రీద్ అన్నతో ఎందుకంటే నేను కలిసి వర్క్ చేసా, మేము ప్రమోషన్స్ అనేవి చేసాము వాలీబాల్ని. అన్న నాకు అప్పుడు తెలుసు, గుడ్ పర్సన్, చాలా జీరో యాటిట్యూడ్ అనమాట. ఆయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నేను కూడా ఒక చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. బట్ నాకేంటంటే ఆయనతో వర్క్ చేసే ఫీలింగ్ బట్టి ఆయన యాటిట్యూడ్ నాకు నచ్చింది. నైనిక గారు ఏంటంటే ఒక లేడీ అయినప్పటికీ ఆమె స్పోర్టివ్నెస్ అస్సలు తగ్గించుకోకుండా ఆమె స్ట్రాంగ్ ఆడడం వల్ల నాకు చాలా ఇష్టం అన్నమాట.